గ్రాండ్ ఆషాఢం సేల్ 10 రూపాయలకి ఫ్యాన్సీ చీర 100 రూపాయలకి పట్టు చీర గీతా కృష్ణ సిల్క్స్. అనంతపురం నగరంలోని రామ్నగర్లో ఫోటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్న రవికుమార్ తనకు గిట్టుబాటు కాకపోవడంతో 2016లో ఈ మిక్చర్ బండితో తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నాడు. కేవలం ఒక చోట మాత్రమే కాకుండా పలు ప్రాంతాలలో మిక్చర్ బండిని పెట్టి కస్టమర్లను ఆకర్షించాడు. 20 రకాల బొరుగులను తయారు చేసి వారిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. దీంతోపాటు తన భాగస్వామి అయిన అపర్ణను దీంట్లో భాగస్వామిగా చేర్చుకొని ఆమెతో పాటుగా ఇక్కడ కస్టమర్లకు మంచి బొరుగులను అందించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఆమెతో మనం మాట్లాడదాం. అక్క చెప్పండి అక్క, ఎన్నేళ్ళైంది మీరు స్టార్ట్ చేసి? 7 years అయింది స్టార్ట్ చేసి. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అసలు ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద పెట్టడం ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆర్థిక ఇబ్బందులతో అవి బండి పెట్టినాము. ఇంతకుముందు ఫోటోగ్రాఫర్ మా ఆయన, దాంట్లో 1 month సీజన్ ఉంటుంది, 3 months ఉండదు. డబ్బులకు చాలా ఇబ్బంది పడి ఒకసారి పెడదాము అని పెట్టినాము. ఫస్ట్ అయితే ఇన్ని రకాలు పెట్టి నేను లేదు, ఓన్లీ 2-3 రకాలతో స్టార్ట్ చేసినాము. రాంగ పికప్ అయితేనే అట్లే ఒకటి ఐటమ్స్ మనం స్పెషల్గా కనుక్కుంటూ అట్లే సెట్ చేసేసుకున్నాము. ఫస్ట్లో 1-2 రకాలు పెట్టారన్నారు కదా, ఏమేమి పెట్టారు? బొరుగుల మసాలా, నిప్పట్టు బొరుగులు, నిప్పట్టు మసాలా, మిక్చర్ మసాలా 4 పెట్టినారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని పెడుతున్నారు? 20 రకాలు ఉంటాయి నా దగ్గర ఆల్మోస్ట్. ఏమేమి పేర్లు చెప్తారా మనకి? ఎగ్ బొరుగులు, నెయ్యి బొరుగులు, నార్మల్ బొరుగులు, బూందీ మసాలా, పెరుగు బూందీ, ఎగ్గు మిక్చరు, ఎగ్గు బూందీ, నెయ్యి బూందీ, అట్లా 20 రకాలు ఉంటాయి. దాదాపు రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందాక ఎంతసేపు వరకు ఉంటారు? రాత్రి 5:30 నుంచి 6 లోపల స్టార్ట్ అవుతుంది, 10 వరకు ఉంటాడు. బొరుగులే దాదాపు ఎన్ని సేర్లు అయిపోతాయి? అదైతే ఐడియా లేదు. ఒక మూట. ఒక మూట అంటే ఎన్ని సేర్లు ఉంటాయి? అవి కేజీస్, 7 kgs వస్తాయి. 7 kgs. అంటే మెయిన్ కస్టమర్లు ఏమేమి కోరుకుంటారు ఎక్కువగా? ఎగ్గు, నార్మల్ బొరుగులు, నిప్పట్టు బొరుగులు స్పెషల్ అంటే బాగుంటాయి అక్క. టేస్ట్ చాలా బాగుంటాయి అన్న. ఒక్కసారి తిన్నారంటే పక్కకు పోరు, మళ్ళా ఎత్తుక్కుంటూ రావాల. కమలానగరు, పాతూరు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చి తినిపోయిన వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్తో వచ్చి తింటున్నారు. రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, చెప్పేకి లేదు. వాళ్ళ పేర్లు కానీ చెప్పేకి లేదు, చాలా మంది ఉన్నారు. అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ మిమ్మల్ని మాట్లాడిస్తూ తింటుంటారు. మా ఆయన ఆప్యాయంగా మాట్లాడిస్తారు, మా ఆయన వాళ్ళతో అట్లే ఉంటాడు, ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఇక్కడ వ్యాపారం అంటే ఇంకోటి కోవిడ్లో 2 ఏళ్ళు, 1 year 1.5 year బాగా ఇబ్బంది పడినారు కదా, అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఏం లేదన్న, ఇట్లే ఇంకా పెట్టనీలేదు కదా హౌస్ బండి. మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు టైమింగ్స్ ఇచ్చారు కదా, అప్పుడు పెట్టుకుంటా అంటే జరుగుతాండే. స్టార్ట్ చేసి నువ్వు? నా పేరు రవికుమార్ పి. నేను స్టార్ట్ చేసి 7 ఏళ్ళైంది. నీళ్ళు ప్రగతి పార్క్ ఓపెన్ చేసినప్పటి నుంచి స్టార్ట్ చేసాము. ఏమేమి రకాల వెరైటీస్ తయారు చేస్తామన్నా? ఎగ్ మొత్తము 20 రకాలు చేస్తామండి. ఎగ్గు బొరుగులు, నిప్పట్టు బొరుగులు, నెయ్యి నిప్పట్టు, పెరుగు నిప్పట్టు, పెరుగులో 4-5 ఐటమ్స్ వేస్తాము. పొద్దున ఎన్ని గంటలకు ఇవన్నీ తయారు చేసుకుంటే ట్రై చేస్తాను? పొద్దున 10 o'clock నుంచి తయారు చేస్తాము. 10 గంటల నుంచి స్టార్ట్. అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ వచ్చేళ్ళకి 5 అవుతుంది. 5 గంటల నుంచి స్టార్ట్. 5 నుంచి 9:50 వరకు ఉంటాం ఇక్కడ. ఇంకోటి నువ్వు సిద్ధహస్తుడు అంట కదా, ఈ నిప్పట్టు బొరుగులు తయారు చేయడంలో ఏం అంత స్పెషల్గా ఎందుకు తయారు చేస్తావు? మాదేం లేదు, అంతా వాళ్ళ ప్రజల ప్రజలే వాళ్ళతోనే అంతే చేయమాటం అంతే. అంటే అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నావా ఎట్లా నువ్వు? ఏం అట్లాదేం లేదు, కస్టమర్లు అడిగిన మీదకు ఏదన్నా కానీ కల్పిస్తాము. కారం కానీ ఏదైనా కానీ టేస్ట్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి నచ్చిందంటే కల్పిస్తాము. కారం ఎక్కువ ఉందంటే సర్చ్ చేస్తాం, తక్కువ ఉందంటే కొంచెం వేసి నీట్గా టేస్ట్గా కల్పిస్తాము. కారం ఎక్కువ ఉందంటే ఎట్లా దాన్ని సర్చ్ చేస్తావు? కొన్ని బొరుగులు వేసి, నిమ్మకాయని, ఎర్రగడ్డలు, మిక్చర్ మళ్ళీ కొన్ని వేసేసి చేస్తాం అట్లా. అనంతపురం నగరంలోని రామ్నగర్లో ఏర్పాటు చేసిన బొరుగులకు అత్యంత డిమాండ్ ఉంది. ఇక్కడ ఉన్న కస్టమర్లతో ప్రస్తుతం మనం మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఎలా ఉంటుందన్న ఇక్కడ టేస్ట్? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము 3 years నుంచి తింటున్నాము ఇక్కడ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏమేమి వెరైటీస్ టేస్ట్ చేశారన్న? మేము బొరుగులు చేసాము, నిప్పటి మసాలా చేసాము, టమాటో మసాలా చేసాము, నిప్పటి బొరుగులు తిన్నాము, బాగున్నాయి అంతే అండి.
3 years నుంచి తింటున్నారు కదా, దాన్ని అంటే ఫస్ట్లో తిన్న టేస్ట్ ఇప్పుడు తిన్న టేస్ట్ ఎలా ఉంటుంది? అలాగే ఉందండి. ఫస్ట్ ఎలాగ ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. సేమ్ ఉంది టేస్ట్. రెగ్యులర్గా వస్తుంటారా లేకపోతే అప్పుడప్పుడు? అప్పుడప్పుడు వస్తుంటామండి, రెగ్యులర్గా ఏం రాము, అప్పుడప్పుడు వస్తుంటాము. చెప్పండి అన్న, అసలు ఎట్లా ఉంటుంది టేస్ట్? ఏమేమి టేస్ట్ చేశారు మీరు? ఎగ్ బొరుగులు, మసాలా నిప్పట్టు, మామూలు నెయ్యి బొరుగులు, చిన్న నిప్పట్టు మసాలా బొరుగులు బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఎన్నేళ్ళ నుంచి టేస్ట్ చేస్తున్నారన్న? 1.5 year అయింది. మా రెగ్యులర్గా వస్తాం, వీక్లీ వస్తాం, కంపల్సరీ వస్తాం. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్ ఉన్న రేట్లు ఎట్లా ఉంటాయి? రీజనబుల్నా, మామూలు డబుల్ ఎగ్ అయితే 35-40, సింగిల్ ఎగ్ అయితే 25-40. నార్మల్ రేట్లు అయితే ఏం ఎక్కువ ఏం బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయింది ఇక్కడికి వచ్చి కొత్తగా వచ్చాము. అప్పటి నుంచి నా కొడుకు వచ్చి తెస్తా ఉంటాడు అప్పుడప్పుడు. ఈరోజు నేను వచ్చాను. బాగుంటాయి బొరుగులు, చాలా బాగుంటాయి ఇక్కడ. ఏమేమి టేస్ట్ చేశారన్న మీరు ఇక్కడ ఎక్కువగా? బారం మసాలా, నిప్పటి మసాలా అవన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. బారం మసాలా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కస్టమర్ల కోరిక మేరకు వారికి అందించాల్సిన టేస్ట్ను అందిస్తే ఎక్కడ బండి పెట్టినా కూడా తమ వ్యాపారం పూర్తి స్థాయిలో జరుగుతుందని, అదేవిధంగా ఎంత కాస్ట్ అయినా పర్లేదు కానీ వాటిలో టేస్ట్ను చూసేందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తుంటారని ఇక్కడున్న ప్రజలు కూడా మనకు సమాధానం ఇచ్చారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.